Praise Lord everyone. Bible reading in 1 year. Day 128 November 5th. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము చదువుకుందాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియచేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తంను నీ వశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియచెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. కాగా ఇశ్రాయేలు రాజు దేశపు పెద్దలందరినీ పిలువనప్పించి, బెన్హదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకుందునని వర్తమానము పంపగా నేను ఇయ్యేనని చెప్పలేదు. ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసం ఎట్టిదో అది మీరు తెలుసుకొనుడి అనెను. నీవతని మాట వినవద్దు, దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూ అతనితో చెప్పిరి. కనుక అతడు, మీరు రాజైన నా ఏలినవానితో తెలియచెప్పవలసినది ఏమనగా, నీవు మొదట నీ సేవకుడనైనా నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతును. కానీ నీవిప్పుడు సెలవిచ్చిన దాన్ని నేను చెయ్యలేనని బెన్హదదు దూతలతో చెప్పుడనెను. ఆ దూతలు పోయి బెన్హదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియచేయగా, బెన్హదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి, నాతో కూడా వచ్చిన వారందరూ పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలినడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేతురు కాక అని వర్తమానం చేశాను. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనివాడు దానిని విప్పి తీసివేసిన వాని వలె అతిశయపడకూడదని చెప్పుడనెను. బెన్హదదును ఆ రాజులను ఆ గుడారముల యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను. కనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణం ఎదుట నిలువగా, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన అహాబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించుకొనినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించితెను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడగగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవ్వనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధంను ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడగగా, అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్నవారి లెక్క చూడగా వారు 232 తర్వాత జనులను అనగా ఇశ్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయ్యిరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ 32 రాజులను గుడారములలో త్రాగి మత్తులై ఉండిరి. రాజ్యాధిపతులలో ఉన్న ఆ యవ్వనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోను నుండి కొందరు వచ్చి ఉన్నారని బంటులు తెలియచేయగా, అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొని రండని ఆజ్ఞాపించాను. రాజ్యాధిపతులనున్న ఆ యవ్వనులు వారితో కూడానున్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. అంతటా ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేశాను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చినని అతనితో చెప్పెను. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి,
వారి దేవతలు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసినడలా నిశ్చయంగా వారిని గెలుచుదము. ఇందుకు మీరు చేయవలసినది ఏమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును, గుర్రములకు గుర్రములను, రథములకు రథమును లెక్కించి పోగు చేయము. అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధం చేసినడలా అవశ్యముగా మనము వారిని గెలుచుదామని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫేకునకు వచ్చాను. ఇశ్రాయేలు వారందరినీ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి. ఇశ్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటివాలే వారెదుట దిగి ఉండేరి. కానీ దేశము సిరియనుల చేత కప్పబడి ఉండెను. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనినట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. వారు ఎదురుముఖములుగా 7 దినములు గుడారములు వేసుకొని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. తక్కిన వారు ఆఫేకు పట్టణంలోనికి పారిపోగా అచ్చట నున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. బెన్హదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చోరగా అతని సేవకులు ఇశ్రాయేలు వారి రాజులు దయాపరులని మేము వింటిమి కనుక నీకు అనుకూలమైనడలా మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజునొద్దకు పోదుము. అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించాను. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద తాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా అతడు, బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకను సజీవుడై ఉన్నాడా అని అడిగాను. అప్పుడు ఆ మనుషుల సంగతి గ్రహించి అతని మనసు ఎలాగుననున్నదో అది నిశ్చయంగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెన్హదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు, మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండి అనెను. బెన్హదదు తన యుద్ధకు రాగా అతడు తన రథముల మీద అతను ఎక్కించుకొనెను. అంతటా బెన్హదదు, తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకునిన పట్టణములను నేను మరలా అప్పగించెదను, మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా ఆహాబు, ఈ ప్రకారముగా నీతో సంధి చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో సంధి చేసి అతన్ని పోనించెను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యెహోవా ఆజ్ఞ చేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు, నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకపోతివి కనుక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పాను. అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపాను. తర్వాత మరి ఒకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతన్ని కొట్టి గాయపరిచాను. అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు ఒక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగు మనవి చేశాను, నీ దాసుడనైన నేను యుద్ధంలోనికి పోయి ఉండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనిషిని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనిషిని కనిపెట్టుము. ఏ విధముగానైనాను వాడు తప్పించుకొని పోయి ఉండిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు 2 మనుగుల వెండిని ఇయ్యవలెను అనెను. అయితే నీ దాసుడినైనా నేను పని మీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు, నీకు నీవే తీర్పు తీర్చుకొంటివి కనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను. అప్పుడు అతడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను శపించిన మనిషిని నీవు నీ చేతుల నుండి తప్పించుకొని పోనిచితివి కనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో షోమ్రోనులోనికి తన నగరునకు వచ్చెను.
ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ లార్డ్. మొదటిసారి ఎవరైనా కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి.